శ్రీ గురుభ్యో నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. సింహరాశి వారికి సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శనేశ్వరుడు, భాగ్యస్థానంలో కుజుడు, దశమ స్థానంలో రవి బుధులు, లాభస్థానంలో గురువు. తాత్కాలిక ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వాహన సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు అవసరం. అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. రికవరీ చాలా లేట్గా స్లోగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలను పాటించండి. ప్రత్యేకించి కొత్త పెట్టుబడులకి ఈ డ్యూరేషన్ అంత మంచిది కాదు. ఈ డ్యూరేషన్లో చేయవద్దు. జన్మజాతకంలో బలం ఉంటే మాత్రం ఈ నిర్ణయం చేయండి. పర్సనల్ హారోస్కోప్ కన్సల్టేషన్ కోసం నేరుగా వచ్చి సంప్రదించాలనుకున్న వారు కోటి హైదరాబాద్ కుకట్పల్లి ఆఫీస్లో నన్ను సంప్రదించగలరు, లేదా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించగలరు. చేయాలనుకున్న ప్రతి పనిలోనూ కొంతమంది సహాయ సహకారాలను మీరు పొందగలుగుతారు. వీటి వలన ఎక్కువ శాతం ప్రయోజనాలను పొందుతారు. కొత్త గ్యాడ్జెట్స్ని, పరికరాలని, మిషనరీని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు పెరుగుతాయి. వృత్తిపూర్వకంగా ఉపయోగపరచుకోవడానికి కొత్త పరికరాల పట్ల ఆకర్షణే కానీ వేరే ఇతర ఆలోచనలు మాత్రం మీకేమీ ఉండవు. ఈ వారం పరిహారం: శనేశ్వరుడికి శనివారం రోజున తైలాభిషేకం జరిపించండి. 4 లేదా 8 గారెలను కుక్కలకి లేదా కాకులకి తినిపించండి. దీనివలన మంచి ఫలితాలను మీరు పొందుతారు. ప్రత్యేకంగా ఉద్యోగంలో సమస్యలున్నా, కుటుంబంలో సమస్యలున్నా, అప్రశాంతమైన వాతావరణం ఉంది, అకారణంగా నా డబ్బులు ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతున్నారు అంటే ఎప్పుడు రావడం, ఏదో ఖర్చు చెప్పడం, 10 రూపాయలకి 20 రూపాయలు తీసుకొని వెళ్ళిపోవటము, వాళ్ళని ఏమీ అనలేనటువంటి పరిస్థితి. ఇలా ఉన్నవాళ్ళు రెగ్యులర్గా కాకులకి గారెలు పెట్టడము లేదా ధాన్యం వేయటం వలన పక్షులకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ నిమిత్తం ఒత్తిడి అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారాలన్న ఆలోచనలు, దృఢ సంకల్పాన్ని, నిర్ణయాన్ని చేయగలుగుతారు. ఆర్థికంగా నష్టపోతున్నప్పటికీ ప్రస్తుతానికి ఇంతకు మించిన ఇంకొక మార్గం లేదు, ఆప్షన్ లేదు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఉన్నటువంటి సంతానాన్ని, వాళ్ళని జాగ్రత్తగా పెంచుకుంటే చాలు. బయట ఎన్నో జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి ఎలా రక్షణ ఇవ్వాలి, వాళ్ళకి ఎలా ప్రొటెక్షన్ మనం ప్రొవైడ్ చేయగలుగుతామని ఈ విధమైనటువంటి సామాజిక అంశాల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. పెద్దవాళ్ళని సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.